హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా లంచ్లోకి నేను ఏమేం చేశానంటే అసలు అద్దరిపోయి అంతే. చూడండి, పప్పు మెంతాకు చక్కగా ఇది చూడండి, ఆలు స్టఫింగ్ తోటి క్యాప్సికమ్ ఫ్రై, ఇంకా పుదీనా టమాటా రసం, మసాలా సరుకులు అన్నీ వేసి, ఇంకా ఏమున్నది రా బాబు రసం అయితే. ఇంకా అన్ని ఐటమ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. దీని ఫుల్ వీడియో లింక్లో పెడతాను, అసలు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేసేది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు వేడివేడిగా అన్నం తినేద్దాం మనం. ఇదిగోండి, చక్కగా ఆలు స్టఫింగ్ తోటి క్యాప్సికమ్ ఫ్రై. చూసారా ఎంత బాగా మగ్గిందో క్యాప్సికమ్ లోపల. చూడండి ఆలు స్టఫింగ్ ఎలా ఉందో ఒక్కసారి. ఇంకా కొంచెం పైన ఆ ఎల్లుల్లి కారం అది వేసాను. ఇంకా ఏమైనా ఉంటుందా, ఇలా కలుపుకొని ఇదిగోండి. అదిరిపోయింది. అబ్బా దామాదు సూపర్ టేస్ట్. పైన ఎల్లుల్లిపాయది కారమై జల్లేవు కదా, ఇంకా టేస్ట్ పెరిగింది బాగా. బాగా ఉంది. మా పెట్టమ్మా నాకు మొత్తం. ఇదిగో తిను. అసలు ఏమన్నా ఉందండి, సూపర్గా ఉంది. పైన అది ఎల్లుల్లిపాయ కారం అన్నీ చల్లేనేమో స్పైసీగా సూపర్ ఉంది, అదిరిపోయింది అంతే. మస్ట్ ట్రై అండి, తప్పకుండా చూసి ట్రై చేయండి. ఏమన్నా ఉందండి, సూపర్ ఉంది. ఆలు స్టఫింగ్ తోటి క్యాప్సికమ్ ఫ్రై సూపర్ హైలైట్ అనమాట. అసలు మీరు మిస్ అవ్వద్దు, మంచిగా పూర్తిగా చూసి వీడియోని ప్రతి ఐటమ్ కూడా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం మెంతాకు తోటి పప్పు. మెంతాకు అంటే ఏదో మామూలు మెంతాకే కదా అనుకుంటారు, కాదు. నేను పండించి చక్కగా ఆ కాడలతోటి వండిన కర్రీ ఇది. అసలు ఏం టేస్ట్ ఉంటుంది తెలుసండి. ఇదిగోండి, మీకు కాడలు కూడా ఇగో కనపడుతున్నాయి, ఇలాగా చూపిస్తారు. ఇప్పుడు నాకైతే ఎంత ఇష్టమో ఇది, అస్సలు ఇడిచిపెట్టబుద్ధి అవదు. ఇంత కూడా ఎప్పుడెప్పుడు తిందామా 2 రోజుల నుంచి ఆరాట పడుతున్నాను అదే మంచిగా. ఈ టేస్ట్ కోసం 2 రోజుల నుంచి ఎప్పుడెప్పుడు చేసి తిందామా అని ఉందండి నాకైతే. అంత బాగుంది, సూపరు. మెంతాకు పప్పు. మెంతాకు ఉత్త ఆకే కాదు, మనం ఇంట్లో పండించుకున్నది చక్కగా కాడలతోటి చిన్నగా ఉన్నప్పుడే ఇలా వండుకుంటేనే ఈ ఫ్లేవర్ ఆ టేస్ట్ అనేది వస్తుంది దీనికి. అదిరిపోయింది, సూపర్.